వరంగల్ జిల్లా పశ్చిమ నియోజకవర్గంలో 53, 54 డివిజన్లో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ పాల్గొన్నారు. తన ప్రాణం ఉన్నంత వరకు ప్రజలతో ఉంటానని వినయ్ భాస్కర్ ప్రమాణం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక పశ్చిమ వరంగల్కు అనేక నిధులు తీసుకొచ్చామన్నారు. ఇంకో ఏడాదిలో హైదరాబాద్కు పోటీగా హనుమకొండ మారబోతుందని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. తెలంగాణ అనేక రకాలుగా అభివృద్ధి చెందిందని, మంచి అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్, కేటీఆర్లకే దక్కుతుందన్నారు. చాలా మంది కలిసి మా బంధువులు కలిసిండ్రు, స్నేహితులు కలిసిండ్రు, చాలా మంది కలిశారు. అందరికీ పత్రికా మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం అందరం కూడా రివ్యూ చేసుకోవాలి. నేను ఎందుకంటున్నా అంటే నేను 40 ఏళ్ళ నుంచి రాజకీయాలు ఉన్నా. నేను ఉండేది కూడా హనుమకొండలనే, నైమ్నగర్నే, రామ్ ఈ పక్కనే. నేను కూడా 50 ఏళ్ళ నుంచి ఉంటున్నా. నేను 40 ఏళ్ళ నుంచి రాజకీయాలు ఉన్నా. ఏ పార్టీ బాగా చేసింది, ఏ నాయకుడు బాగా చేసింది అనేది ఒక్కసారి రివ్యూ చేసుకోవాలి. ఉంటుంది. మన కుటుంబంలో 2 బిడ్డలున్నా, 2 కొడుకులున్నా సమానంగా చూడలేము. ఓ బిడ్డకు మంచి సంబంధం చూస్తా, ఒక బిడ్డకు మంచిదాన్ని దొరుకుతా, తాగుబోతోడు దొరుకుతాడు, కొట్టేటోడు దొరుకుతాడు. మన కుటుంబంలో మనం సరైన రీతిలో తీసుకోలే. కానీ ఏ ప్రభుత్వం, ఏ ముఖ్యమంత్రి బాగా చేస్తాడనేది ఒక్కసారి మన నాయకుడు, ఎమ్మెల్యేలు ఎవరు బాగా చేస్తాడనేది రివ్యూ చేసుకోవాలి. పాల్గొన్న చాలా మంది కలిసిండ్రు, మా బంధువులు కలిసిండ్రు, స్నేహితులు కలిసిండ్రు, చాలా మంది కలిశారు.